అంతే మారిపోతాయి మన వాళ్ళందరినీ ఇంకది ఆటోమేటిక్గా పంచందరా అనే పరిస్థితి ఏమన్నా రావచ్చు, చెప్పలేము అది. ఉండొచ్చు. సో రెండోది మెయిన్ సమస్య ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విపరీతమైన ఆశలు ఉన్నాయి. పొద్దుటి నుంచి ఇందాక కార్యక్రమం మన లైవ్ షో బుగినయ్యే వరకు మా వాళ్ళకి ఎంతమంది ఫోన్లు చేసి అది అడగండి ఇది అడగమనండి అంటే వాళ్ళ సమస్యలు అదే ఆకాంక్షలు విపరీతంగా పెరిగాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా అసలు అడగటానికి ఎవరు వినేటోడు లేడు. ఆ ప్రగతి భవన్ అనే దాన్ని ఒక దుర్భేద్యమైన కోటగా మార్చుకుని అతనేమో జనానికి కలవలేదు. ఇవన్నీ రకరకాలు ఒక స్వేచ్ఛ వచ్చింది. ఇప్పుడు ఒక స్వేచ్ఛాయుత వాతావరణం అనేది అయితే ఖచ్చితంగా భావన ఉంది అందరిలోనూ. ఫీల్ గుడ్ అంటాం, ఫీల్ గుడ్. సో ముఖ్యంగా యూత్ ఫ్రస్ట్రేట్ అయిపోయింది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వీర్యం అవటం కానివ్వండి, లీకులు అవ్వటం, పాడు ఏదో ఒకటి మొత్తానికి దాన్ని మీరు తక్షణం కనుక అటెండ్ అవ్వకపోతే వాళ్ళలో నిగూఢమై ఉన్న ఆగ్రహం మళ్ళీ మీ మీద కూడా ఎంతో కాలం పట్టదని నా ఉద్దేశం. 100% ఒప్పుకుంటాను, మీతో ఏకీభవిస్తా. సో నేను నిన్న మీరు చూసిండ్రు, నేను చెప్పారు యూపీఎస్సీ చైర్మన్ కలిసి ఆ మెంబర్ సెక్రటరీలను కలిసి మేము దీన్ని స్టడీ చేయడానికి ఒక ఆఫీసర్స్ కమిటీ చేసిన. మీరు ఎన్న వేసుకోండి, నేను అడిగేది ఒకటే. ఇక్కడనే కొంచెం చెప్పండి. ఏసీ స్టడీ చేయడమే కాదు, ఉన్నోళ్ళని పిలిచి పర్సనల్గా మాట్లాడి రాజీనామాలు గవర్నర్ గారికి ఇప్పించిన. ఇప్పుడు గవర్నర్ గారికి ఆమోదిస్తే నేను ఇమ్మీడియట్గా కొత్త చైర్మన్ మెంబర్స్ని వేసుకోవచ్చు. గవర్నర్ గారికి ఉన్న కొంచెం ఇబ్బంది ఏంది, గతంలో నేనే ఫిర్యాదు చేసిన, రాష్ట్రపతి వీళ్ళని తొలగించవచ్చు, మీరు రాష్ట్రపతికి తొలగించమని మీరు లేఖలు రాయొచ్చు అని. నేను లీగల్ స్టాండ్ ఉన్న లీగల్ ప్రొవిజన్ ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీసు, వీటి మీద అనుకోని పరిస్థితిలో వచ్చిన ఆరోపణలు కానీ గందరగోళ పరిస్థితి ఉంటే తొలగించడానికి ఉన్న మార్గాలు నేనే క్రోడీకరించి రిప్రజెంటేషన్ ఇచ్చాను. సేమ్ థింగ్ గవర్నర్ గారు రాష్ట్రపతికి రాశారు. రాష్ట్రపతి గారు తొలగించడానికి కొన్ని అవసరమైన క్లారిఫికేషన్స్ మళ్ళీ గవర్నర్ గారికి రాశారు. గవర్నర్ గారు మళ్ళా ఇంటర్న్ రాష్ట్ర ప్రభుత్వానికి రాశారు, అయ్యా ఈ క్లారిఫికేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడుగుతారు వీళ్ళు తొలగించడానికి ఇవ్వండి. వీళ్ళు మీకు తెలుసు కదా, మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు కదా. ఇప్పుడు ఈ ప్రాసెస్ మధ్యలో ఉంది. ఇప్పుడు గవర్నర్ గారు ఆ రాజీనామాలు ఇవ్వగానే ఆమోదిస్తే ఈ ప్రాసెస్ మధ్యలో ఉన్నప్పుడు ఇది చేస్తే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయి? ఏముంది, ఇప్పుడు ఒకటే పాయింట్, వాళ్ళని తొలగించడానికి ఈ ప్రాసెస్ బిగిన్ అయింది. తొలగించడానికే కాకుండా చట్టపరంగా వీళ్ళ మీద తీసుకోవడానికి చర్యలు ఏవైతున్నాయో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ రాజీనామాను ఆమోదిస్తే దాంట్లో ఏమైనా ఇబ్బంది వస్తుందా అని ఒకసారి లీగల్ ఒపీనియన్ తీసుకొని వాటిని ఆమోదిస్తాను. గవర్నర్ గారు, నేను గవర్నర్ గారిని కలిసినప్పుడు వివరించారు. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఉంది, నెక్స్ట్ 4-5 డేస్లో అది క్లియర్ అవుద్ది. రెండో పాయింట్, ఒక చైర్మన్ 5 మంది మెంబర్లు. యాక్చువల్గా ఆ సంస్థ యొక్క 10 మంది సభ్యులు, ఒక చైర్మన్ ఉండాలి. సో మిగతా 5 మంది నాకు నియమించుకోవడానికి స్పేస్ ఉంది. ఇవాళ మా అధికారులను పిలిచి నేను మాట్లాడినా, సరే చైర్మన్ మిగతా 5 మంది ఇవన్నీ ఆమోదించే వరకు టైం పడుతుంది, మిగిలిన 5 మంది నియమించుకోవడం ద్వారా కనీసం మినిమం కార్యక్రమం మనం చేపడదాం. చైర్మన్ లేకుండా ఏ ఎగ్జామ్ నిర్వహించలేము, ఏ ఎగ్జామ్ పరీక్షల్ని ఫలితాలు ప్రకటించలేము. సో చైర్మన్ అనేది చాలా కీలకమైన పోస్ట్. అందుకే ఈరోజు ఉదయమే మా అధికారులను పిలిపించి చీఫ్ సెక్రటరీని, పేషీలో ఉండే అధికారులను అందరినీ ఎగ్జామిన్ చేసి ఎంత వేగంగా అయితే అంత వేగంగా దీని ప్రక్రియ పూర్తి చేయాలా, నియామకాలు చేపట్టాలి. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలది కూడా పెండింగ్ ఉంది. కోర్టులో నిన్ననే 4 వారాలలో దీన్ని తేల్చేసి రిజల్ట్ ప్రకటించమని ఒక ఆఫీసర్స్ కమిటీని అపాయింట్ చేసేయడానికి కోర్టు కూడా ఇచ్చింది. సో వీటన్నిటిని కూడా మెడికల్ అండ్ హెల్త్లో కూడా 7,000 పోస్టులు భర్తీ చేయాల్సినవి చిన్న చిన్న ఇష్యూస్తో పెండింగ్ ఉన్నాయి. సో మ్యాక్సిమం బై ఫిబ్రవరి ఫస్ట్ వీక్ 22-23 వేల ఉద్యోగ నియామకాలు చేపడతా ఫిబ్రవరి వీకెండ్ లోపల. సెకండ్ థింగ్, ఈ లోపల ఈ కమిటీస్ అటు చైర్మన్ ఇవన్నీ కూడా గవర్నర్ గారి దగ్గర తెచ్చుకొని వార్ ఫుట్లో యుద్ధ ప్రాతిపదికన ఈ నియామకాల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా. అందుకే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్సనల్గా వెళ్ళి వారితో 2 గంటలు కూర్చొని ఒక అవగాహన కల్పించుకొని మా వాళ్ళకు కూడా ఒక ఓరియంటేషన్ క్లాసులాగా, అంటే వాళ్ళు ఏ అర్హత ఉన్న వాళ్ళని వాళ్ళు నియమిస్తారని నేను అడిగిన. మీరు ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్స్ కాల్ఫర్ చేస్తారు, అట్లాంటి ప్రాసెసే ఉండదు. మీరు కూడా చేయాల్సిన పని లేదు. మీకు విజ్డమ్ ఉంది, సిస్టమ్లు ఉన్న వాళ్ళు అందరూ తెలుసు, ఏజ్ లిమిట్ ఉంది, క్వాలిఫికేషన్ ఉంది, దాని ప్రకారం మీరు డైరెక్ట్గా రిక్రూట్ చేయాల్సిందే తప్ప. ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా డిసెంబర్ కల్లా పూర్తిగా
ప్రథమ వార్షికోత్సవం చేసుకునే ప్రభుత్వం 100% ఈ నియామకాలు 2 లక్షల ప్రభుత్వ ఖాళీలు అన్నిటిని పూర్తి చేస్తాం, నియమిస్తారు. 100%. సో ఎవరు నిరాశ నిరాశ చెందాల్సిన పని లేదు, గందరగోళ పడాల్సిన పని లేదు. ఎగ్జాక్ట్ 1 ఇయర్లీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి అన్నిటిని పూర్తి చేస్తాం. సో ఇప్పుడు ఈ ప్రజావాణిలో సేకరించిన దరఖాస్తులు కానీ ఇతరత్ర సమస్యలన్నింటినీ వాటి పరిష్కారానికి యంత్రాంగం కూడా మొత్తం ఆఫీసర్స్ సబార్డినేట్స్ ని చేసి